హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కోసం ఇండియా 16 మందితో కూడిన స్క్వాడ్ నిన్న రిలీజ్ చేసింది. ఈ స్క్వాడ్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ది సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ డెబ్యూట్ చేస్తున్నాడు. మయాంక్ యాదవ్ మన వాళ్ళు ఒక ట్రెజర్లా చూస్తున్నారు. ఎందుకంటే సింపుల్ యాక్షన్ బౌలింగ్తో ఆల్మోస్ట్ 150+ km/h స్పీడ్ని తన బౌలింగ్తో టచ్ చేస్తున్నాడు. కానీ ఐపీఎల్ 2024లో సైడ్ స్ట్రెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు మయాంక్. ఐపీఎల్ 2024లో 4 మ్యాచెస్ ఆడాడు, కానీ ఆ మ్యాచ్ల్లో చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఇంకా మయాంక్ యాదవ్ ఫిట్నెస్ గురించి మన వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ మొదటిగా మయాంక్ టాలెంట్ని గుర్తించారు. ఇంకా సన్ రైజర్స్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యారు. తను ఎప్పుడో మన ఇండియా టీ20 టీంతో జాయిన్ అవ్వాల్సింది, ఇంజురీ కారణంగా అవ్వలేదు. ఈ బంగ్లాదేశ్ టీ20 సిరీస్తో హోప్ హీ విల్ రిటర్న్ బ్యాక్. మనకి ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఇద్దరు హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే చాలా మంచిగా ఉన్నారు. ఇంకా జింబాబ్వే సిరీస్లో సెంచరీ కొట్టిన ఫియర్లెస్ ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి స్క్వాడ్లోకి వచ్చేశాడు. చూద్దాం తన ప్లేస్ని ఈసారి ఎలా రిటర్న్ చేసుకుంటాడు అని. ఓపెనర్స్ గిల్లెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కోసం ఈ సిరీస్ ఆడించడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు గిల్ ప్లేస్లో రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు ఆడించడం లేదు నాకైతే అర్థం కావట్లేదు. స్క్వాడ్లో ఇంకో ఓపెనర్స్ సెలెక్ట్ కూడా చేయలేదు. బీసీసీ ఎందుకు రుతురాజ్ని ఓపెనర్గా కన్సిడర్ చేయడం లేదు? పోనీ రుతురాజ్ బాగా ఆడడం లేదా? కానీ 2022 అండ్ 2023లో తన ఓన్లీ యావరేజ్ 60 పైనే ఉంది. అలాంటి ప్లేయర్కి ఎందుకని బీసీసీ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు? ఇద్దరు వికెట్ కీపర్స్లో ఒక స్థానంలో అయినా రుతురాజ్ని తీసుకురావచ్చు. చాలామంది ఇషాన్ కిషాన్ కూడా అన్యాయం చేశారని అంటున్నారు. కాకపోతే ఇషాన్ కిషాన్ బీసీసీఐతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. మన టీ20 స్క్వాడ్లో జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ లాంటి క్వాలిటీ వికెట్ కీపర్స్ ఉన్నారు. ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ వికెట్ కీపర్, మనకి ఓపెనర్స్ బాగా సెట్ అయ్యారు కాబట్టి ఇషాన్ కిషాన్ని సెలెక్ట్ చేయలేదు. కానీ రుతురాజ్ విషయంలో ఇదేం కాదు. ఎందుకు బీసీసీఐ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనని సెలెక్ట్ చేయడం లేదు? రియాన్ పరాగ్కి పదే ఛాన్సెస్ కావాలని ఇస్తున్నారు. ఓకే, ఇవ్వడంలో తప్పులేదు, కానీ బాగా ఆడుతున్న ప్లేయర్ని పక్కన పెట్టి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా అక్షర్ పటేల్ని, కుల్దీప్ యాదవ్ని, చాహల్ లాంటి ప్లేయర్ని కూడా ఈ సిరీస్లో సెలెక్ట్ చేయడం లేదు. బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ల కోసం ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీం రెడీ చేయాలని తెలుస్తుంది. ఇప్పటి నుంచే మన కోర్ టీం బిల్డ్ చేసుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం ఇదంతా జరుగుతుందని నా ఉద్దేశం. ఇంకా మన స్క్వాడ్ని చూస్తే బ్యాట్స్మెన్స్ అభిషేక్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. కమింగ్ టు వికెట్ కీపర్స్ సంజు శాంసన్, జితేష్ శర్మ. అండ్ ఆల్రౌండ్స్లో చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ అండ్ శివం దుబే. బౌలింగ్ విషయానికి వస్తే రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. అగ్రెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కోసం మంచిగా యంగ్ స్క్వాడ్నే సెలెక్ట్ చేశారు. ఈ సిరీస్లో ఆడుతున్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన సిరీస్ ఇది. చూద్దాం ఈ స్క్వాడ్ ఎంత అద్భుతాలు చూపిస్తుందో అని.